భర్త నుంచి భరణం తీసుకుంటున్న ఒక మహిళ చూడండి ఎలా నవ్వుతుందో. పెళ్ళంటే ఒక సెటిల్మెంట్ అయిపోయింది. 2025 సంవత్సరం నుండి పెళ్లిళ్లకు కాలం చెల్లింది. ఇకపై సంప్రదాయమైన పెళ్లిళ్ళు జరగవు. 99% పెళ్లిళ్ళు కేవలం లగ్జరీల కోసం జరుగుతున్నాయి. పెళ్లి కూడా ఒక వ్యాపారంగా మారింది. పెళ్ళైన 3 నెలలకే విడాకులు కోరుకుంటున్న మహిళలు కోకొల్లలు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న కేసులు చాలానే ఉన్నాయి. కోర్టులు అవి తీర్చలేక వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నాయి. అయినప్పటికీ పెళ్లిళ్ళు చేసుకోవడం, నెల రోజులకే భర్తతో విభేదాలు తెచ్చుకొని పుట్టింటికి వెళ్ళిపోవడం, ఆ పైన DVC 498 వరకట్న వేధింపుల కేసు వేయడం, అత్తింటి వారిని బెదిరించడం, 10 నుంచి 50 లక్షల రూపాయల లోపు ఒక డీల్ మాట్లాడుకొని లైఫ్ సెట్ చేసుకోవడం, మళ్ళీ మరొక పెళ్లి చేసుకొని ఇదే దందా మళ్ళీ కొనసాగించడం. పెళ్లితో వ్యాపారం చేస్తున్న ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కోకొల్లలు. తమ కూతుళ్లే పెట్టుబడిగా పెళ్లి చేసి సంపాదించుకుంటున్న వైనం సమాజానికే సిగ్గుచేటు. భారతీయ వివాహ వ్యవస్థను రోజురోజుకి నీరుగారుస్తూ పెళ్లి అంటే వ్యాపారం, పెళ్లి అంటే డబ్బు, పెళ్లి అంటే అక్రమ సంబంధాలు, పెళ్లి అంటే మోసం, పెళ్లి అంటే హత్య అనే ఉదంతంగా తయారవుతున్నారు ప్రస్తుత 90% మహిళలు. ఎక్కడో 100కో కోటికో కొద్దిమంది మహిళలు తప్ప చాలామంది తమ పెళ్లిని వ్యాపారంగా మార్చేసుకున్నారు. అవసరమైతే భర్తల్ని చంపించే సంస్కృతి కూడా నేడు విపరీతంగా పెరిగింది. ఇంత తెలిసి కూడా ఇంకా పెళ్లిళ్ళు చేసుకోవడం పిచ్చితనమే తప్ప అది ప్రయోజనం కాదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు ఇష్టపడి ప్రేమించిన వారిని, బాగా తెలిసిన వారిని, వారి ఇష్టంతో పెళ్లి చేసుకోండి. కొత్త సంబంధాల జోలికి వెళ్తే మీరు ఖతం అయిపోవడం కన్ఫామ్. ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు మిత్రమా. వీలైనంత వరకు మీకు తెలిసిన వారిని, ఇష్టపడిన వారిని, మిమ్మల్ని అమితంగా ప్రేమించే వారిని మాత్రమే పెళ్లి చేసుకోండి. పెద్దలు కుదిర్చాలని చేసుకుంటే పరేషాన్ తప్పదు.